హలో అండి, ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి ములక్కాయ వంకాయ కాంబినేషన్లో రైస్లోకి చాలా రుచిగా ఉండే ముద్దకూరని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటమన్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలానే 2 పచ్చిమిరపకాయలు, 2 కరివేపాకు రెబ్బలు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఆయిల్లో కలిసేలాగా ఒకసారి గెరిటితో కలుపుకొని మన ఉల్లిపాయ ముక్కలు అనేది మెత్తబడే వరకు మగ్గించుకోండి. ఉల్లిపాయ ముక్కలు కాస్తంత మెత్తబడిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ములక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ములక్కాయ ముక్కలు మీడియం సైజులో ఉండే ముక్కల్లాగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఫ్లేమ్ని హైలో ఉంచుకొని ఒక 2-3 నిమిషాల వరకు ములక్కాయ ముక్కల్ని గెరిటితో కలుపుకుంటూ ఆయిల్లో వేయించుకొని ఆ తర్వాత ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో ఉంచుకొని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం ముందుగానే ములక్కాయ ముక్కల్ని మగ్గించుకోవడం వల్ల మనకి కర్రీలో ములక్కాయ ముక్కలు అనేది తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు 1/2 కేజీ వరకు వంకాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకొని ఇందులోకి రుచికి తగినట్లుగా ఉప్పు, 1/2 స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని ఈ ఉప్పు పసుపు అనేది ముక్కలకి కలిసేలాగా చక్కగా గెరిటితో కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక 5-6 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా ములక్కాయ ముక్కలు వంకాయ ముక్కలు అనేది ఇదిగో ఈ విధంగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటాని యాడ్ చేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది గుజ్జు గుజ్జుగా వస్తుందండి. పెద్ద సైజు టమాటా అయితే 1, చిన్న సైజు టమాటాలు అయితే 2 ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఒకసారి గెరిటితో కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 5-6 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా టమాటా ముక్కలు అనేది సాఫ్ట్గా అయిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంది. ఇప్పుడు ఒకసారి చక్కగా గెరిటితో కలుపుకోవాలి. మనకి వంకాయ టమాటా మగ్గిపోతుంది కానీ ములక్కాయ ముక్కలు ఇంకొంచెం పచ్చి ఉంటుందండి. ఈ టైంలో రుచికి తగినట్లుగా కారం, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కలిసేలాగా గెరిటితో ఒకసారి కలుపుకొని ఈ కారం కూడా పచ్చివాసన పోయే వరకు ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని మనకి ఉప్పు కారం సరిపోయినా లేదో ఒకసారి చెక్ చేసుకొని ఒక చిన్న టీ గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారాలు ఏమైనా తక్కువైనట్లయితే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకొని గెరిటితో ఒకసారి కూరని కలుపుకొని మూత పెట్టుకొని మనం వేసుకున్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి ములక్కాయ ముక్క కూడా పూర్తిగా మగ్గిపోతుంది. చూసారా ఎంత చక్కగా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంది. మనం వేసుకున్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి గెరిటితో కలుపుకున్నారంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ములక్కాడ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇలా తయారు చేసుకున్న కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మరి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం జానూస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చూపించే ఇలాంటి సింపుల్ రెసిపీస్ మీ ముందుకి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.